చాలామంది అభిప్రాయం ఆలస్యం అవుతుందంటే దేవుడు మనల్ని అలక్ష్యం చేస్తున్నారు. ఆలస్యం అవుతుందంటే దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు. ఆలస్యం అవుతుందంటే మన ఆనందం అంతా ఆవిరైపోతూ ఉంది. ఆలస్యం అవుతుందంటే దేవుని మీద విసుగొచ్చేస్తుంది. ఆలస్యం అవుతుందంటే విశ్వాసం అంతా నీరు కారిపోతూ ఉంది. అందుకే దేవుడు ఈ నవంబర్ మాసం మొదట్లోనే చెప్తున్నారు, ఇకను ఆలస్యం లేకుండా నేను చెప్పిన మాటలన్నీ, దేవుడు చెప్పిన మాటలు శుభకరమైన మాటలు, శుభవచనాలు, మనకు మంచి చేస్తానని చెప్పిన మంచి మాటలు, మహిమ కలిగిన మాటలు, మహిమోన్నతమైన మాటలు, శుభకరమైన మాటలు ఇక ఆలస్యం లేకుండా, ఇక ఆలస్యం జరగకుండా జరుగుతాయి. ఆలస్యం లేకుండా నేను మీతో చెప్పిన మాటలన్నీ జరుగుతాయి. స్తోత్రం చెప్పు. ఏ కోణంలో జరగలేదో మీకు తెలుసు, ఏ కోణంలో కార్యాలు జరగలేదో నీకు తెలుసు, ఏ కోణంలో ఇంకా కార్యసిద్ధి కలగలేదో నీకు తెలుసు, ఏ సమయంలో కార్యాలు జరగలేదో నీకు తెలుసు. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఇప్పుడు దేవుడు ఈ 11 నెలలుగా చెప్తూ వచ్చిన మాటల్లో ఇంకా ఏ కార్యాలు జరగలేదో నీకు తెలుసు. జరగలేదు గనక దేవుడు అలక్ష్యం చేశారా, అన్యాయం చేశాడా, లేకపోతే మీ సంతోషాన్ని నీరుగార్చడానికి, లేకపోతే మీకు డిసప్పాయింట్మెంట్, ఆశాభంగం కలుగు చేయడానికి చెప్పారా దేవుడి మాట? సేవకుడు రోజుల తరబడి, గంటల తరబడి ప్రభు పాదాలు పట్టుకొని కదా ఈ మాటలన్నీ పోగేసుకొచ్చి మీకు చెప్పింది. ఎందుకు జరగలేదు? జరుగుతాయి. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను చెప్పిన మాట తప్పకుండా, స్తోత్రం చెప్పు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఖచ్చితంగా పేతురు గాలం తీసుకొని గలిలయ సముద్రానికి వెళ్ళు. మొదటి చేప దాని నోట్లో 1 షెకేలు ఉంటుంది. 1/2 షెకేలు నీకు, 1/2 షెకేలు నాకు పన్నుగట్టు. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పారు, ఓ 10-15 బట్టు, ఓ 10-15 బట్టి ఏదో దాంట్లో ఉండకపోద్దా అని సందేహంగా, అనుమానంగా కాదు. మీరు బేత్పగే వై జంక్షన్కి వెళ్ళండి, నేను చెప్పిన ఆనవాళ్ళతోనే ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఖచ్చితంగా అనుమానంగా, ఒకవేళ అని కాదు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. జనవరి నెల నుంచి మీకు చూపెడతా వచ్చాను. ఒక్కొక్క నెల ప్రభు ఏం మాట్లాడుతూ వచ్చారు. కొంచెం వెనక్కి వెళదామా? 2023కి వెళదామా? లేదా 2021కి వెళదామా? లేకపోతే 2020కి వెళదామా? అప్పుడెప్పుడో సేవకుని అభిషేకించి, నేననే కాదు, ఏ సేవకుడైనా, ప్రతిష్ఠింపబడ్డ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు మీ హృదయానికి హత్తుకున్నాయి ఆ మాటలు. మీ హృదయం స్పష్టంగా గ్రహించింది, గుర్తుపట్టింది, ప్రభు
నాతోనే మాట్లాడారు, నా బిడ్డ కోసమే మాట్లాడాడు అని మీ ఆత్మ గ్రహించింది. కానీ ఇంకా కార్యాలు జరగలేదా? అది 3 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకా జరగలేదా? ఈ నెలలో సమయం దొరికినప్పుడు అంతా కాస్త ఒక అరగంటో గంటో 2-3 గంటలో ప్రభు సన్నిధిలో కనిపెడుతూ, ప్రభువా 2020 కరోనా సందర్భంలో పలానా మాసంలో మీరు ఇట్లా మాట్లాడారు, ఆ రోజు నేను విశ్వసించాను ప్రభువా, ఇంకా జరగలేదే. మీ మాట సత్యం, మీ మాట నిత్యం, మీ మాట శాసనం నా తండ్రి అని మహింపరచండి. నా దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి మహింపరచండి. ఈ నెలలో అర కొర కాదు, గంపగొత్తగా ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు. యేసు నామములో.